నేరుగా చెప్పేశారు టీడీపీతో కాదు మాకైతే ఖచ్చితంగా 150 ఎమ్మెల్యే సీట్లు 25 ఎంపీ సీట్లు వస్తాయి కానీ మాకే మద్దతు ఇవ్వండి అంటే మీకు మద్దతు టీడీపీతో కలిసి వెళ్ళొద్దు అని చెప్పారంటున్నారు. అయితే ఇంతకీ మోడీ ఏం చెప్పబోతున్నారు, మోడీ షాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది ఒక మిస్టరీగా ఉందంటున్నారు. మరి ఈ మిస్టరీ వీడి ఎలాంటి హిస్టరీకి దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి? అర్చన గారు, మొదట మీకు మన ఐ న్యూస్ ప్రేక్షకులకి, అల్లిస్ రాజేష్ గారికి, జనసేన నేత లక్ష్మణ్ రావు గారికి, నాగార్జున గారండి, కిలారు నాగార్జున గారండి, కిలారు నాగార్జున గారు, సారీ నాకు స్క్రీన్ లో కనపడలేదు అనుకో. వైఎస్ఆర్సీపీ నేత రోజారమణి గారికి, బీజేపీ నేత మాల్కొండ గారికి నా తరపున తెలుగుదేశం పార్టీ తరపు మొదటి నమస్కారాలు. అయినా నువ్వు పోయి రావాలి అస్థిరకు, ఇప్పుడు ఇందుకే పోవాలి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, అమిత్ గారు మాట్లాడారు, తర్వాత నడ్డా గారు కూడా మాట్లాడారు. రాజకీయాల్లో ఎత్తుగడలు, పొత్తులు విషయాలపైన శాశ్వత శత్రులు, శాశ్వత మిత్రులు, ఆ విషయం మీకు కూడా తెలుసు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకత తెచ్చుకొని ఓటమి అంచులో ఉండి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన వైఎస్ఆర్సీ పార్టీకి ఆరిపోయిన దీపంలాగా ఈ రోజు ఢిల్లీకి వెళ్ళి నేను నా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఓడిపోయే పరిస్థితుల్లో నేను ఉన్నాను, నా కేసుల పరిస్థితి ఏంటి, నా ప్రభుత్వ పరిస్థితి కాపాడండి, ఇదే నాకు చేరే అవకాశం అన్నారా? లేదు, మీరు అన్నట్టు 25కి 25 ఎంపీలు ఇచ్చాం, 150 పైన మీ ఎమ్మెల్యే తీసుకొస్తాం, మమ్మల్ని మీరు నమ్మండి, ఈసారి మాకు మద్దతు ఇవ్వండి, తెలుగుదేశం పార్టీ దూరం పెట్టండి చెప్పారా? ఇవి కొంత నైశ్చర్యాన్ని నింపేసిన జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో మాట్లాడిన విషయాలు గుర్తు చేస్తారు. నేను అన్ని చేసేసాను, నాకేమి లేదు, సంతోషంగా దిగిపోతాను. దిగిపో. రెండో విషయం, దేవుడి దయతో మీ అందరి దీవెనలతో మీ బిడ్డ ఈ క్యాన్సర్ గడ్డ ఇంకా రాడు, ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోతాడు అని చెప్పిన మాటలన్నీ కూడా మాట తప్పినా మడమ తిప్పినా విశ్వసనీయతకు అర్థాలు మార్చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో వ్యతిరేక పవనాలు వీస్తున్న విషయం తెలుసు. మీరు ఈ మధ్య కాలంలో నిన్న ఇండియా టుడే సర్వే చూశారు, సీ ఓటర్ సర్వే చూశారు, అలాగే ఫేక్ రిపబ్లిక్ టీవీ పేరుతో వచ్చిన సర్వే కూడా చూశారు. సో టోటల్ గా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పడిపోయింది, జనసేన తెలుగుదేశం పార్టీకి జోష్ పెరిగింది, దాదాపు 17% పెరిగింది, వాళ్ళకి 8% లోపలే ఉంది. చాలా విస్తృతంగా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఎన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తాయనే విషయమైన విశ్లేషాత్మకంగా ఇండియా టుడే చెప్పారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తేనే పోయారు, మాట్లాడితే రాష్ట్రానికి ఏదో నిధులు రావాలి, వెనకబడిన జిల్లా నిధులు రావాలి, అదే పోలవరం నిధులు రావాలి, ఏదో చెప్తుంటారు. అది గత 5 ఏళ్లుగా ఒక 25 సార్లు పైన పోయినారు. ఆ లెటర్ ప్యాడ్ ఒకటి ఇస్తారు, ఆ పైన డేట్ మారుతుంది, మీతంతా యాజ్ సీజన్ విశాఖ జోన్, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ అవన్నీ వస్తుంటాయి అన్నమాట. చూసి జనాలు విసిగిపోయి ఈయన ఎందుకు పోయినా, గతంలో ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీ నుంచి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ విజయవాడకు వచ్చాడు, డైరెక్ట్ పేపర్లో కూడా వచ్చింది వార్త, మీడియాలో చెప్పాడు. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి మంత్రులు కానీ స్వప్రయోజనాలకు వచ్చి మాట్లాడారే కానీ రాష్ట్ర ప్రజలకు ఎవరు మాట్లాడలేదు అని చెప్పారు. అయితే ఇన్నిసార్లు పోయిన జగన్మోహన్ రెడ్డి గారు కౌంట్ అయిన 60 రోజులు ఉంది, 20 రోజులు ఏం చేస్తారు చెప్పండి మీరే? ఏమీ చేయలేదు. రేపు ఫిబ్రవరి 15 పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోతాయి, పార్లమెంటు సమావేశాలు అయిపోతానే ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఆ లోపల రాజ్యసభ ఎలక్షన్ కూడా అయిపోయి రాజ్యసభకు 3 ఎంపీలు కూడా ఓడిపోయే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే తొందరపడి ముందే కోసిన మా జగనన్న కోయిల 70 మంది ఎమ్మెల్యేలు అటు ఇటు మార్చేశారు, వాళ్ళందరూ రివర్స్ అయిపోయారు. ఈరోజు మాకు 18 మంది ఉన్నారు, 4 సస్పెండ్ చేశారు, మళ్ళీ ఆ పక్క నుంచి నలుగురు ఈ పక్క వచ్చారు, సో 23 మంది అయ్యారు. సో మాకు 19 మంది వస్తే మేము రాజ్యసభ గెలిచే పరిస్థితి. మేము ఈ రోజు టఫ్ అండ్ టఫ్ గా రాజ్యసభ వచ్చి గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు అటు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు తన సొంత ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళారు అంటున్నారు. సరే ఓకే, ఎలక్షన్ ముందు వెళ్ళారు, కాకపోతే మీరు ఢిల్లీ వచ్చిన తర్వాత అందరూ రాష్ట్ర ప్రజానీకం అంతా ఎదురు చూస్తున్న వేళ చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనలో అసలు ఏం జరిగింది, మోడీ అమిత్ షాలు కలిసారు, వాళ్ళతో మాట్లాడారు, ఏం చెప్పారు అన్నది ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడం వలన అటు వ్యతిరేక పవనాలు ఏమైనా వచ్చాయా, అటు నుంచి అంతటి సానుకూలత రాలేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంది కదండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పట్లేదు? అదే రాజకీయ ఎత్తుగడమ్మా. మీరైతే రాజకీయ ఎత్తుగడ అంటారు, వాళ్ళదైతే స్వప్రయోజనాల కోసం అంటారు, లేకపోతే పవనాలు వీచాయి అంటారు. అర్చన గారు చెబుతున్నాను, కన్ఫ్యూజన్ గా మీరు ప్రశ్నలు ఎక్కువ వేస్తే కన్ఫ్యూజన్ ఎక్కువ సీట్లు కొట్టేస్తామని భయం మాకు. ఎందుకంటే 170 కొట్టేయచ్చు, చెప్పలేము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, మేము క్లారిటీలో ఉన్నాం. మాకు 170 సీట్లు వైనాట్ అనే సమస్య మాకు లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు గమనించారో లేదో,
జనసేన తెలుగుదేశం పార్టీ పూర్తి ఖరారు అయిపోయింది. మా మిత్రపక్షమైన జనసేన అధినేత ఆల్రెడీ బీజేపీ వాళ్ళతో మాట్లాడేది చెప్పారు. వాళ్ళు సానుకూలంగా మాకు అవకాశాలు ఇచ్చారు. కొన్ని 2-3 సిట్టింగ్లు అయితే గానీ మా ఎన్ని సీట్లు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఖరారు కావు. ఫస్ట్ టైం సిట్టింగ్ కి వెళ్ళి వచ్చారు, మాట్లాడొచ్చారు. వాళ్ళకి ప్రపోజల్ స్కెల్టన్ తయారు చేసి ఇచ్చారు. దాన్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన రమ్మన్నారు. కానీ ఆయన వేరే రాజకీయ పార్టీ వల్ల రాలేకపోయాడు. మళ్ళీ హైదరాబాద్ వచ్చి నేను మాట్లాడుకున్నారు. మళ్ళీ ఇంకో సిట్టింగ్ ఉంటుంది. అంటే 2-3 సిట్టింగ్లు అయిన తర్వాత ఎందుకు మేము సీట్లు బయట పెట్టడం లేదంటే లాజిక్ మీకు చెప్తున్నా. రాజ్యసభ ఎలక్షన్ లో మేము సీటు కొట్టబోతున్నాం, ఎంపీ సీటు. ఇప్పుడు మేము చెప్పడం వల్ల ముందే కూసిన కోయల వల్ల రసపోయిన జగన్మోహన్ గారు క్లారిఫై చేస్తుంది. దానికి దీనికి లింక్ ఉంది. అందుకే ఆ విషయం చెప్పాల్సి వచ్చింది. మేము ఎలక్షన్ తప్ప మా అభ్యర్థి సమస్యము మాకు పొత్తు అయితే ఉంటుంది, అనుమానం అక్కర్లేదు. రెండో విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క బంధాన్ని తగ్గడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు. ఎందుకంటే రాజకీయ ఆయన కూడా రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి. అయితే ఆయన ఒంటరివాడు అయిపోయాడు. కుటుంబ సభ్యులు దూరం అయిపోయారు, పార్టీ ఎమ్మెల్యేలు దూరం అయిపోయారు, ఎంపీలు దూరం అయిపోయారు, ఆయన నమ్ముకున్నందుకు దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది? బెయిల్కి జైలుకి లడల మీద కొట్టుకుంటున్నాడు. ఇటువంటి సిచ్యువేషన్ లో మోడీ గారి యొక్క దీవెనలు కావాలని, రేపు కేసులు ఎక్కువ అయితే ప్రాబ్లం వస్తుంది కాబట్టి, కూటమి అంచుల్లోనే ఉన్నాను కాబట్టి, ఆల్రెడీ వీళ్ళు కూటమి రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి అందరూ ఒకటయ్యారు, నేను ఓడిపోతానని చెప్పే పరిస్థితి వస్తున్నారు కాబట్టి దీనికి పొత్తు ధర్మానికి గండి కొట్టడానికి ప్రయత్నం చేసే యత్నం చేస్తుండొచ్చేమో నేను ఊహ మాత్రమే. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మాత్రం పకడ్బందీగా ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులో మా పొత్తులు ఇంకా కూడా సిపిఐ పార్టీ కూడా కలిసి వస్తా ఉంది. ఇంకా ఒకరిద్దరు మాట్లాడుతున్నారు. అలాగే ఇంకో రహస్యం కూడా మీకు చెప్పాలి. ఈ రోజు రహస్యమే చెప్తున్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీ ఓట్లు అంటే క్రిస్టియన్ ఓట్లు టార్గెట్ చేయడానికి వాళ్ళ చెల్లెలు గారు ఒక విషయం ఎత్తుకొచ్చారు. వెంటనే వాళ్ళ మేనత్తుని గారు దించారు. అది కూడా వర్కౌట్ కాల. నిన్న మధ్యాహ్నం నుంచి కేఏ పాల్తో చర్చ జరుగుతున్నాయి రహస్యంగా. మీరు మాకు పొత్తులో కలవండి, మీ ప్యాకేజ్ కావాలంటే కాబట్టి ఇస్తాను, నా క్రిస్టియన్ ఓట్లు పోతున్నాయి, మీ నుంచి మాకు రావాలని చెప్పి. ఇది కొసమేరుపు. ఎందుకంటానంటే వాళ్ళ మేనత్త గారు 3,000 రూపాయలు ఖర్చు పెట్టి రోజుకి ఒక పాల్స్కి ఇచ్చిన మీటింగ్ లో సక్సెస్ కాలేదని చెప్పి, అందరూ రాలేదని కేఏ పాల్తో చర్చ జరుగుతున్న విషయాన్ని మాకు గమనించాం. అంటే ఆయన కూడా నా వల్ల కాదు, నేను వద్దని చెప్పాను. అంటే కేఏ పాల్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పొత్తు పెట్టడానికి ఇష్టపడడం లేదు కాబట్టి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో అబాస్పాలే పరిస్థితి అవుతోంది. 24 ఏప్రిల్ తర్వాత వాళ్ళ పార్టీ ఉంటుందో లేదో డౌటే షట్టర్ మూసే పరిస్థితి పడుతుంది కాబట్టి దిగ్విజయంగా జయప్రదంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం, ప్రజాతంత్ర ప్రభుత్వం ఏర్పడబోతోంది. మీ ధైర్యంగానూ మా ప్రజలు మాకు ఆశీర్వదిస్తున్నారు. ధైర్యం మా పక్కన ఇచ్చారు కూడా. మా వారాహయాత్ర కావచ్చు, మా తెలుగుదేశం పోలీసు రాకదల కార్యక్రమాలు జయప్రదం అవుతాయి కాబట్టి, ఇవి కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఫ్యాన్ పంపించేసి సైకిల్ అదేవిధంగా గ్లాస్ కూడా ప్రభుత్వం రావాలని చూస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి బటన్ ఫస్ట్ టైం ఆయన వ్యతిరేకంగా నొక్కబోతున్నారు. ఈయన రాష్ట్ర ప్రజలను ఎదురు చూస్తున్నారమ్మా. ఓకే, రైట్ అండి. మరి ఈ దేశకు సంబంధించి వైసీపీ రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ బండ్లమూడి రోజారాణి గారితో మాట్లాడతారు. రోజారాణి గారు నమస్తే అండి. నమస్తే అండి. రోజారాణి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన వెనుకున్న రహస్యం ఏంటి? అసలు టీడీపీ, జనసేన పొత్తు వాళ్ళిద్దరి కూటమికి సంబంధించి మీరు మద్దతు ఇవ్వద్దు, మాకు మద్దతు ఇవ్వండి అని అడగడానికి ఆయన నేరుగా చెప్పేశారు వాళ్ళకి మద్దతు ఇవ్వద్దు అన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు జనసేన ప్రయత్నాలకు గండి కొట్టే పనిలో జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.